సంవత్సరానికి ఒకసారి కాకుండా 3 నెలలకు ఒకసారి మండల స్థాయిలో సైన్స్ ఫేర్లు నిర్వహించి పరిశోధన పరంగా విద్యార్థులను ప్రోత్సహించాలని ప్రకాశం జాయింట్ కలెక్టర్ రోనంకి గోపాలకృష్ణ సూచించారు. ఒంగోలు సాయిబాబా సెంట్రల్ స్కూల్లో జిల్లా విద్యాశాఖ ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ను జేసీ ప్రారంభించారు. సైన్స్ కారణంగా మానవ పరిణామ క్రమం ఏ విధంగా పరివర్తన చెందిందో జేసీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. మనిషి సగటు జీవన ప్రమాణం 30 ఏళ్ల నుండి 80 ఏళ్లకు పెరగడం వెనుక సైన్స్ పరిశోధనలు ప్రాధాన్యత ఎంతో ఉందన్నారు. ప్రకృతికి విపత్తు కలగని రీతిలో పరిశోధనలు ఉండాలని సూచించారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనపరిచిన రాష్ట్ర, జాతీయ స్థాయిలో సత్తా చాటాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. సైన్స్ లేనిదే మానవ మనుగడ లేదని, విద్యార్థుల్లో కూడా సైన్స్ పట్ల ఆసక్తి పెరిగి శాస్త్రవేత్తలు కావాలన్న ఆకాంక్ష బలపడిందని నగర మేయర్ గంగాడ సుజాత అన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని చెప్పారు. కొత్త విషయాల పట్ల పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఉంటారని, ఉపాధ్యాయులు వారిని ఎప్పటికప్పుడు సరైన మార్గంలో నడిపిస్తూ దేశం గర్వపడేలా తీర్చిదిద్దాలని డీఈఓ రేణుక అన్నారు. ఒంగోలు, మార్కాపురం డిప్యూటీ డీఈఓలు చంద్రమౌళేశ్వరరావు, శ్రీనివాసులు, జిల్లా సైన్స్ అధికారి రమేష్, డీసీఈబీ కార్యదర్శి శ్రీనివాసరావు, ఒంగోలు ఎంఈఓ కిషోర్ బాబు, అర్బన్ తహసీల్దార్ పిన్నిక మధుసూదన్ రావు, సాయిబాబా సెంట్రల్ స్కూల్ ప్రిన్సిపల్ శశిలక్ష్మి పాల్గొన్నారు. సన్మానం జరుగుతుంది. చేసే అన్ని కలిపి ఒక దాంట్లో విషయాలు అన్ని కలిపి వాడి మొత్తం కలిపి వెరీ గుడ్. మొక్కలు ఏది సాధించినా అందరూ సమిష్టిగా నిలబడి సమిష్టిగా కృషి చేస్తేనే సాధన ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ వయసులో ఉన్నటువంటి పిల్లలు ఈ సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేయడానికి అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనేవి కూడా కేంద్ర ప్రభుత్వం వారు మంజూరు చేయడం జరిగింది. మన జిల్లాలో కూడా ఉన్నాయి. దురదృష్టవశాత్తు అవి ఏ దానికోసం అయితే ఏ రకంగా ఉపయోగపడాలో అది ఉపయోగించకుండా చాలా స్కూల్లో మూలం పడి ఉన్నాయి. సో దానికి ఉపయోగంలోకి తీసుకురావాలని మా యొక్క రిక్వెస్ట్, పర్టికులర్గా సైన్స్ టీచర్లకి. సో అట్లాగే ఇట్లాంటి ప్రదర్శనలు ఏదో జిల్లా ఒకసారి, సంవత్సరానికి ఒకసారి కాకుండా మనము ఆ స్కూల్ స్థాయిలో ఒక నెలకు ఒకసారో లేకపోతే 3 నెలలకు ఒకసారో సాయంకాలం పూట ఒక 2-3 గంటలు మనము చేసుకోగలిగితే, పెట్టుకోగలిగితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పిల్లలకి వినూత్నమైన ఆలోచనలు వస్తాయి. పిల్లలు అడిగే క్వశ్చన్లకి మన దగ్గర సమాధానం లేదు. నేను టీచర్గా ఉండేటప్పుడు ఒక అబ్బాయి అడిగాడు. ప్రస్తుత కాలంలో చాలామంది విద్యార్థులకి సైన్స్ మీదను సైంటిస్ట్ కావాలనే కోరిక కూడా ఈ మధ్య కాలంలోనే బాగా పెరిగిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను చాలామంది చూశాను, ఒక ఫ్లైట్ ఎగరాలన్నా ఒక ఇంజనీరు ఎలాగైతే అవసరం అవుతాడో, మరి అదే ఒక రాకెట్ ఫ్లైట్ పోవాలంటే ఆ ఇంజనీర్తో పాటు సైంటిస్ట్ కూడా అంతే అవసరం. కాబట్టి ఇలాగ మనకు అన్ని రంగాల్లో కూడా మరి సైన్స్ అభివృద్ధి చెందుతున్నా, సైన్స్ ద్వారా మన భారతదేశం ఇతర దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి. అంతేకాకుండా పిల్లలు కూడా సైన్స్ ఎగ్జిబిషన్స్ అనేవి కూడా ప్రతి ఏటా జరుగుతూ ఉంటాయి. ఇందులో మనకి ఇన్స్పైర్ మనక్ అనే ఒక ప్రోగ్రాం ఉంది. అది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో అందరూ పాల్గొంటారు. ముఖ్యంగా ఇన్స్పైర్ మనక్ అనేది ఒక కేంద్ర ప్రభుత్వం చేత ఇంప్లిమెంట్ కాబడుతున్న ఒక ప్రోగ్రామ్. ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్. అలాగే ఇన్స్పైర్ మనక్ అంటే మిలియన్ మైండ్ ఆగ్మెంటింగ్ నేషనల్ ఆస్పిరేషన్స్ అండ్ నాలెడ్జ్. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి ఒక్క విద్యార్థులకి అంటే
మేనేజ్మెంట్తో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్క విద్యార్థి కూడా 6th నుంచి 10th క్లాస్ చదువుతున్న ప్రతి విద్యార్థులు కూడా దీనికోసం టీమ్స్ని పంపించి అవి నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ద్వారా ఎన్నిక కాబడి మంచి ప్రాజెక్ట్స్కి వారంటీ అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇదొక ప్రోగ్రామ్ అయితే మనకి మామూలుగా ఈ సైన్స్ ఫెయిర్లో మనకు గత కొన్నేళ్లుగా కేవలం మన ప్రభుత్వ యాజమాన్య పాఠశాలకు మాత్రమే సైన్స్ ఫెయిర్ని నిర్వహిస్తూ